నాకు ఇక్కడ శేషు గారు అప్పటి నుంచి మాట్లాడతాను అంటున్నారు. ఫస్ట్ శేషు గారు మాటలు విన్న తర్వాత ఆ తర్వాత నా క్వశ్చన్ నేను అడుగుతా. శేషు గారు మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభల ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేటీ రామారావు గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అది అందరికీ గుర్తుండే ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీ లెక్క 32 యూట్యూబ్ ఛానల్ బదులు 32 మెడికల్ కాలేజీలు పెట్టాం. 32 మెడికల్ కాలేజీల బదులుగా 32 యూట్యూబ్ ఛానల్ కనుక పెట్టుకుని ఉంటే మేము కూడా గెలిచే వాళ్ళమే అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. బహుశా దాంట్లో అయ్యా అదే నేను అదే చెప్తున్నాను గెల్లు. కేటీఆర్ చెప్పిందే నేను చెప్తున్నాను. బహుశా దాంట్లో భాగంగానే సోషల్ మీడియాని బీఆర్ఎస్ పార్టీ విస్తృతం చేసినట్లుగా కనపడుతుంది ఓడిపోయిన తర్వాత. ఆ అఫీషియల్ వెబ్సైట్స్ నుండే నువ్వు మాట్లాడినావు కదా, అఫీషియల్ వెబ్సైట్స్ నుండే కొండా సురేఖకు మీద ట్రోలింగ్స్ జరిగాయి మెదక్ లో జరిగినటువంటి సంఘటన పైన అనేటటువంటి విషయం పైన రఘునందన్ గారు కూడా చూపించారు. అఫీషియల్ వెబ్సైట్స్ నుండే వాళ్ళ వెబ్సైట్స్ నుండే వస్తున్నాయి కాబట్టి ఇది వాళ్ళ పార్టీ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది. ఆ ట్రోలింగ్స్ పైన కొండా సురేఖ గారు తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకనంటే అది ఒక స్థాయిని మించి ఆ ట్రోలింగ్స్ జరిగాయి కాబట్టే ఒక మహిళగా, ఒక గృహిణిగా, ఒక భార్యగా తను ఆ స్థాయిలో రియాక్ట్ అయినటువంటి క్రమంలో నా మీద జరిగినటువంటి ఈ ట్రోలింగ్స్ కి కేటీఆర్ ప్రధాన కారణమని తను నమ్ముతున్నారు. బట్ వాస్తవాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా తను ఒక మంత్రిగా, ఒక మహిళగా తను నమ్ముతున్నది ఏంటి అనంటే ఈ ట్రోలింగ్స్ కి బాధ్యుడు కేటీ రామారావు గారే. కేటీ రామారావు గారికి తెలిసే ఈ విధమైనటువంటి ట్రోలింగ్స్ నా పైన జరిగాయి అనేటటువంటి ఒక అభిప్రాయానికి తను వచ్చింది కాబట్టి ఎక్స్ట్రీమ్ క్రిటిసైజ్ చేశారు, ఎక్స్ట్రీమ్ విమర్శలు మీడియా సాక్షిగా చేశారు. కేటీఆర్ మన సినిమా హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారు, కేటీఆర్ వల్లనే సినిమా హీరోయిన్ ఒక హీరోయిన్ విడాకులు తీసుకుంది అనేటటువంటి వరకు వ్యాఖ్యలు చేసుంటే బాగుండేదే. కానీ తను ఇంకా లోతుగా వెళ్ళి అది సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు, దానికి కారణం నాగార్జున, ఎన్ కన్వెన్షన్ అనేటటువంటి ఒక డీటెయిల్ స్టోరీని చెప్పేటటువంటి క్రమంలో అటు ఆ కుటుంబం పైన నిందపడటము, ఆ కుటుంబం బాధపడటము, తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలను కించపరిచేటటువంటి అవకాశాలు దొరలటం, ఇది వాంటెడ్ గా కొండా సురేఖ గారు చేసింది కాదు. తన పైన వచ్చినటువంటి ట్రోలింగ్స్ కి భావోద్వేగానికి గురైనటువంటి తను విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో ఆ విమర్శల స్థాయి తీవ్రత పెరిగింది. ఆ పెరిగినటువంటి తీవ్రతలోనే తను ఎక్కడ సినిమా ఇండస్ట్రీస్ ని లాగింది, తర్వాత అక్కినేని నాగార్జున కుటుంబాన్ని లాగింది, సమంతను లాగింది, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళని లాగింది. కాబట్టి ఆ క్రమంలోనే ఇది విమర్శల పాలైంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కొంత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు మనం చేసేటటువంటి విమర్శలు కొంత సంయమనంతో చేయాలి, లిమిటేషన్స్ లో ఉండాలి. బట్ దీనికి పూర్వ నేపథ్యం ఏంటంటే 2014లో కొండా సురేఖ గారు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. కానీ 2018లో ఆమెకు టికెట్ రాలేదు. టికెట్ రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము కేటీ రామారావు గారే అనేటటువంటి అభిప్రాయం తనలో బాగా ఉంది. అందుకే నిన్నటి రోజున ఈ ట్రోలింగ్స్ తర్వాత కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు మీరు అబ్జర్వ్ చేయండి. మానవత్వం ఉన్న హరీష్ రావు గారు స్పందించారు, కానీ మానవత్వం లేని విలువలు దిగజారినటువంటి కేటీఆర్ స్పందించలేదు అని చెప్పారు. అప్పుడు కూడా తనకి టికెట్ రానప్పుడు నేను హరీష్ రావు వర్గం కాబట్టి నాకు టికెట్ రాలేదు, కేటీఆర్ నాకు టికెట్ రాకపోవడానికి కారణం అనేది. అంటే కొండా సురేఖకు కేటీ రామారావుకు మధ్యన ఆ పార్టీలో ఉన్నప్పుడు కొంత గ్యాప్ ఉంది, తనకి టికెట్ రాకపోవడానికి కూడా కేటీఆర్ కారణం అనే ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి తన మీద జరిగినటువంటి ఈ ట్రోలింగ్స్ కూడా కేటీఆర్ఏ కారణం అనేటటువంటి ఉద్దేశంతో కేటీఆర్ ని కార్నర్ చేసే క్రమంలో, కేటీఆర్ పైన రాజకీయ విమర్శలు చేసే క్రమంలో తను ఇక్కడ బ్యాలెన్స్ తప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ బ్యాలెన్స్ ఏంటి అని అంటే మీడియా సాక్షిగా ఒక విడాకులకు సంబంధించి, ఒక పెద్ద కుటుంబానికి సంబంధించి, ఒక పెద్ద ఇండస్ట్రీకి సంబంధించి ఓపెన్ గా మాట్లాడతాం. రాజకీయాల్లో కొంత నర్మగర్భంగా మాట్లాడతారు, రాజకీయాల్లో కొంత స్లిప్ కాకుండా మాట్లాడతారు, రాజకీయాల్లో కొంత సంయమనం పాటించి మాట్లాడతారు. బట్ కొండా సురేఖ గారి పరిస్థితికి వచ్చేసరకు తను 2-3 రోజులుగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు కాబట్టి ఆ ఆవేదనలో నుంచి తన నుండి వచ్చినటువంటి వాస్తవాలైనా
వాస్తవాలైనా సార్, వాస్తవాలా కాదా అనేటువంటిది మాట్లాడకూడదు ఉంటాయి. ఇక్కడ రమేష్ గారు దాటి వచ్చి మాట్లాడారు, అది ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుంది. రైట్, రమేష్ గారైనా శేషు గారైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అది వాస్తవమా కాదా అనేటువంటిది ఆధారభూతమైనటువంటి వీడియోలో ఇంకోటో ఉంటే మనం మాట్లాడుకోవచ్చు సార్. పేపర్లైనా టీవీలైనా, ఇక్కడ ఒక మాట, టీవీ వేదికగా మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ క్లారిటీ తీసుకోవాలి, ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీడియా కూడా మా పైన ఉంది. టీవీల్లో వచ్చేదైనా పేపర్లో వచ్చేదైనా మీలాంటి రాజకీయ నాయకులే మాకెక్కడో చోట లీకులు ఇస్తేనో, మీలాంటి రాజకీయ నాయకులే మాకేవైనా ఇస్తేనో మేము రాస్తాము లేదా చూపిస్తాం. అంతేకాని మీడియా ఎప్పుడు కల్పితాలు చేయదు, ఇది గమనించుకోవాలి. పేపర్లో లేదా టీవీల్లో వచ్చింది కదా అని చెప్పేసి మంత్రి గారు అన్నారు అంటే ఎక్కడో చోట రాజకీయ నాయకులు అలాంటివి లీక్ చేశారనేటువంటి మాట దయచేసి గమనించుకొని, దయచేసి మీడియాని అనే ముందు మీరు ఆలోచించి చెప్పాలని ఒక మాట నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తా ఉన్నా, అంతే. దీన్ని నేను ఎక్కడా తప్పు పట్టట్లేదని. ఒక మాట, ఇష్యూ డైవర్ట్ అయిందా లేదా? ఇష్యూ ఏంటది? కొండా సురేఖ గారిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారనేటటువంటి విషయం ఇవాళ డైవర్ట్ అయిందా, డైవర్ట్ కాలేదా? అసలు యాక్చువల్ గా ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది సార్ శేషు గారు? యాక్చువల్ గా ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? హైడ్రాతో మొదలయ్యి